హాయ్ హలో నమస్తే నేను మీ ఆకాశరామున్న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకొచ్చా. ఆ జిల్లాలో నిన్నటి వరకు పసుపు చక్కెర చుట్టూ తిరిగిన పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకున్నాయి. గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేసినట్టే ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ బోర్డు అంశం ప్రభావితం చేయనుందట. దీంతో రెండు ప్రధాన జాతీయ పార్టీలు గల్ఫ్ బోర్డు ప్రధాన అంశంగా తెరపైకి తెస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మికుల జపం చేస్తున్నాయి. పార్లమెంట్ పరిధిలో 2 లక్షలకు పైగా ఉండే ఓట్లపై గురిపెట్టిన ప్రధాన పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తూ మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశం, ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పడం హాట్ టాపిక్ అయింది. సీఎం ప్రకటన చూసిన బీజేపీ నేతలు గల్ఫ్ ప్రవాసీల సంక్షేమ విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని చెబుతున్నారట. గతేడాది గల్ఫ్ ప్రవాసీలతో ఏర్పాటు చేసిన సమావేశం ఫోటోల్ని తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. గల్ఫ్ కార్మికుల ఓట్ల కోసం గల్ఫ్ బోర్డు డ్రామాలంటూ సెటైర్లు వేస్తున్నారట అరవింద్. మరోవైపు ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుకి తన వంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి ప్రకటిస్తున్నారు. తనని గెలిపిస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన పార్లమెంట్లో గళమెత్తుతానని చెబుతున్నారట. అయితే 10 ఏళ్ల అధికారంలో ఉండి ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతో గల్ఫ్ ప్రత్యేక నిధి ఏర్పాటు హామీ ఎందుకు నెరవేర్చలేదని గల్ఫ్ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉపాధి కోసం వందల కుటుంబాలు గల్ఫ్ దేశాలకి వలస వెడుతుంటాయి. 7 నియోజకవర్గాల పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఓటర్లుగా ఉన్నారు. ఆ ఓట్ల కోసమే ప్రతి ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతుంటాయి. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్, ప్రత్యేక నిధి అంటూ పార్టీలు ఎన్నికల సమయంలో చెబుతూ అధికారంలోకి వచ్చాక వారి సమస్యల్ని పట్టించుకోవడం మానేశాయి. గతంలో వీరిని నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని పార్టీలకి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఆ విషయాన్ని గుర్తించిన అధికార పార్టీ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. బీజేపీ సైతం గల్ఫ్ కార్మికుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రధానితో కీలక ప్రకటన చేయించాలని ఉత్తర తెలంగాణ నేతలు కోరుతున్నారు. అయితే ఓట్ల కోసమే తమని వాడుకుంటున్నారని బాధిత కుటుంబాలు పెదవి విరుస్తున్న పరిస్థితి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో చక్కెర కర్మాగారం, మొన్న పసుపు బోర్డు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంశాలు అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేసేలా మారాయట. గల్ఫ్ ఓటర్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ తమ స్టాండ్ ఇది అని చెబుతుంటే బీఆర్ఎస్ మాత్రం గతంలో గల్ఫ్లో చిక్కుకున్న వారిని ఇండియాకు రప్పించామని గుర్తు చేస్తున్నారట. అందరూ అన్నీ చెబుతున్నా గల్ఫ్ ఓటర్లు ఎవరికి జై కొడతారో, ఎవరిని నై అంటారో వేచి చూడాలి.